క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రియకుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ మృతుల గురించి, అంటే చనిపోయిన వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది? బ్రతుకుతారా? మృతులకు పునరుద్ధానం అనేది ఉందా? ఉందనే నమ్మకం ఉందా? చాలామంది ఈనాడు ఎక్కువగా మనము గమనించగలిగితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చాలామంది క్రైస్తవంలోనే ఏం లేదంటే ఒక విశ్వాసం అనేది లేదు. మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యెరూషలేము అనే ప్రాంతంలో క్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైనటువంటి ఆ సమాధి నేటికి ఉంది. నమ్మవలసినటువంటి సత్యం పిల్లరా ఇది. అవును, ఈనాటికి కూడా యెరూషలేము అనే ప్రాంతంలో మనం వెళ్ళి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 680-700 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మృతుల గురించి భక్తుడైనటువంటి యెషయా గారి ద్వారాగా లేఖనాలలో అద్భుతంగా రాయించాడు తండ్రి అయినటువంటి దేవుడు. చూడండి ఒక్కసారి యెషయా గ్రంథం, మృతులు ఖచ్చితంగా బ్రతుకుతారనే ఒక నిరీక్షణతో రాయిస్తున్నటువంటి మాటలు. చాలా మంది నిరీక్షణ ఎదురు చూశారు. కానీ ఒకసారి మనం చూడగలం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం, మృతులైన నీవారు బ్రతుకుదురు, మృతులైనటువంటి నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును, నా వారి శవములు జీవము కలుగును, మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మట్టిలో పడి ఉన్న వారులారా ఉత్సాహించుడి. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? మట్టిలో పడుకున్న వారిని, అంటే సమాధి చేయబడిన వారి గురించి మాట్లాడుతున్నారు పిల్లరా. మట్టిలో పడుకున్న వారు ఉత్సాహిస్తారా? అవును పిల్లరా, మృతులకు పునరుద్ధానం ఉంది కాబట్టి దేవుడు ముందుగానే ఇలాంటి మాటలు రాయించడనేది మనం ఖచ్చితంగా నమ్మవలసినటువంటి సత్యం. చూడండి, నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి ఏం చేసిందని చెప్తున్నాడు? తనలోని మృతులను సజీవులుగా దేవునికి అప్పగిస్తుంది. ఖచ్చితం. అవును ప్రియులారా, ఈ భూమి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకల్లో మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి మృతులు భూమి ఏం చేస్తుంది? క్రీస్తు ప్రభువారికి మృతుల్ని అప్పగిస్తుంది అని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటల పిల్లరా. ఇది చాలా మంది ఎవరు కూడా గమనించరు తెలుసా? చాలా మంది గమనించరు పిల్లరా. ఒకసారి మనం చూడగలిగితే భక్తుడైనటువంటి దానియేలు గారి ద్వారా ఈ రీతిగా సెలవిస్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. సమాధులలో నిద్రించు అనేకులు, మనమేమంటున్నాం? మరణం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? చనిపోయిన వారి గురించి నిద్రించేవారు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నిద్రిస్తున్నారా? కొత్తగా ఉంది కదా ఈ మాట చాలా మందికి. దేవుడు ఈ మృతి పొందిన వారి విషయం మనమేమంటున్నాం? చచ్చిపోయాడు, మరణించాడు, చనిపోయాడు, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నిద్రిస్తున్నారు. ఇది మరి నిద్రించే వాళ్ళు మేలుకోరా? ఖచ్చితంగా మేలుకుంటారు. ఒకే ఉదాహరణగా మనం ఎప్పుడైనా పనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా లేస్తాం. ఏదో ఒక టైంలో మనం ఏం చేస్తాం? మెలకు వచ్చినప్పుడు లేచి కూర్చుంటాం. అదే విధంగా చెప్తున్నాడు, అదే కాన్సెప్ట్ చెప్తున్న మాటల ప్రిల్లరా ఇవి. అంటే మరియు సమాధులను నిద్రించి అనేకులు మేలుకొనిదురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేళనగుటకును మేలుకొందురు. కొందరు నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కొందరు నిందల పాలగుటకు, కొందరు మృతులు ఇలా లేపబడతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. ఇలా లేఖనాలు సెలవించినప్పుడు చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి ఎలా ఉంది? దేవుని నాడు నమ్మగలుగుతున్నారా? దేవుడు అంటే అసలు భయం ఉందా? ఈ మృతుల విషయంలో దేవునికి ఎలాంటి కాన్సెప్ట్లో ఉంటున్నారు మనుషులు పిల్లరా? బ్రతికున్నప్పుడే ఏమి లేదండి, చనిపోయిన తర్వాత ఏముంది? చచ్చిన వారు తక్కిడో బిక్కిడో, ఎక్కడుంటారో ఎవరికి తెలుసు, కళ్ళ ముందు నుండేదే జీవితం అనేవాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు పిల్లరా. ఇలాంటి వారు ఉంటారనే దేవుడు అద్భుతంగా రాయిస్తున్నటువంటి మాటల ప్రేరణ. ఈ మాటలన్నీ మనం ప్రతి మాట కూడా లేఖనాల ప్రకారంగా మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం, 22-23, పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవాలని మోసే చెప్పాను.
25వ వచనం, మాలో 7 సహోదరులుండ్రి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడును అతని భార్యను తీసుకుని పోయెను. 2వ వాడును 3వ వాడును 7వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేది. ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ గురించి ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? కొంతమంది సద్దుకయ్యులు కానీ అక్కడ ఉన్న పరిసరులు వాళ్ళందరూ యేసుక్రీస్తు వారి దగ్గర అడిగినప్పుడు, అయ్యా ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీని మొదటి వాడి వివాహం చేసుకున్నాడు, చనిపోయాడు. 2వ వాడి వివాహం చేసుకున్నాడు, చనిపోయాడు. అలాగా 7 ఒకరిమిటి ఒకరు చేసుకున్నారు ఒకే స్త్రీని, అందరూ చనిపోయారు. ఆ స్త్రీని కూడా చనిపోయింది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న 27వ వచనం, అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భారీగా ఉండును? అంటే తిరగా మృతుల పునరుద్ధానం ఉందని చెప్పారు కదయ్యా. ఈ మృతుల పునరుద్ధానంలో ఈ స్త్రీ 7 మంది వివాహం చేసుకున్నారు ఈమెని శరీరంగా. ఎవరికి భారీగా ఉంటుంది? చనిపోయిన తర్వాత ఆత్మకి భార్య, భర్త, తల్లి, తండ్రులు, తమ్ముడు, అన్న, అక్క, అత్త, మామ ఇలాంటివి ఉంటాయా? ఆత్మకి ఏది ఉండదు పిల్లరా. ఆత్మకి ఇలాంటి ఏమి ఉండవని వీళ్ళకి తెలియడం లేదు. ఈనాడు సమాజంలో కూడా తెలియడం లేదు. ఈనాడు కూడా బోధించే బోధకులు ఎలా బోధిస్తున్నారు తెలుసా? చనిపోయాడు ఈయన, పరలోక రాజ్యం చేరాడు, రేపు ఈయన్ని మేము చూస్తాం అనేవాళ్ళు లేరా? ఈ చనిపోయిన అన్ని రేపు యేసుక్రీస్తు 2వ రాకల్లో పరలోక రాజ్యంలో మేము చూస్తాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లరా? తప్పుగా బోధని అపార్థం చేసుకుంటున్నారు. లేఖనంలో ఉన్న శక్తిని కానీ ఏం చేస్తున్నారు? గమనించలేకపోతున్నారు. దేవుడు చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది ఒకటి. స్త్రీ చనిపోయింది, ఆ స్త్రీని 7 వివాహం చేసుకున్నారు, అందరూ చనిపోయారు, ఆ స్త్రీ కూడా చనిపోయింది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఈ స్త్రీ ఎవరికి భారీగా ఉంటుంది? తిరగా బ్రతికినాక భారీగా ఉంటుందా? తిరగా బ్రతికిన తర్వాత శరీరం ఉంటుందా? ఇవన్నీ కూడా ఏం గమనించకుండా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న చూడండి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, ఆమె వీరందరికీ భారీగా ఉండును కదా అని ఆయన అడిగిరి. యేసుక్రీస్తు చెప్తున్న 29వ వచనం, అందుకు యేసు, లేఖనము గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనాలు గాని దేవుని శక్తి గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మీరేంటి పొరపాటు అవుతున్నారు? చనిపోయిన తర్వాత ఏమన్నా ఉంటారా? ఇల్లు ఏమి ఉండరని అర్థం పిల్లారా. 30వ వచనం, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. పునరుద్ధానమందు చనిపోయి తిరగా బ్రతికిన తర్వాత పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వాళ్ళు ఎవరి వలె ఉంటారు? మరి దూతల వలె ఉంటారు. దూతల వలె ఉంటారని వాళ్ళకి చెప్తున్నాడు పిల్లారా. చూడండి 31వ వచనం, మృతుల పునరుద్ధానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదని వారితో చెప్పెను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పాడు కదా దేవుడు. మీరు విన్నారా? మర్చిపోయారా? ఆయన సజీవులకు మాత్రమే దేవుడు. అంటే బ్రతికున్న వారికి మాత్రమే దేవుడు. అంటే ఎవరికి దేవుడు? ఆత్మకు మాత్రమే దేవుడు, శరీరానికి కాదు. శరీరము మన నుంచి వచ్చింది కాబట్టి మన్ను అయిపోతుంది. లోపల ఉన్న ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి దేవుని స్వాధీనం లేక మన ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఆత్మకే దేవుడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ, మనుషుల ఆత్మ. మనుషుల ఆత్మకే దేవుడు ఆత్మ. దానికే దేవుడు అని పదం చెప్పాడు పిల్లరా. దేవుడు ఎవరికి దేవుడు అంటే ఆత్మకే. శరీరం మన్ను అయిపోతుంది. రేపు శిక్ష పొందేది కూడా ఎవరు? శరీరం కాదు, ఆత్మ మాత్రమే. ఈ ఆత్మ అందుకే తిరగా పడుతుంది, మహిమ దేహంగా వస్తుందని నిరీక్షణతో చెబుతున్న మాటల పిల్లరా. అర్థమవుతుందా? ఒక స్త్రీ వివాహం చేసుకున్న స్త్రీ 7 వివాహం చేసుకున్నారు ఆమెని. 7 మంది వివాహం చేసుకున్నప్పుడు 7 చనిపోయారు, స్త్రీ చనిపోయింది. మరి పునరుద్ధానం మంది ఎవరికి భారీగా ఉంటుందంటే ఎవరికి భారీగా ఉండదని. ఎవరికి భార్య భర్తలుగా ఇలాంటి ఎవరు సంబంధాలు ఉండవు పిల్లరా. కానీ ఆయన చెప్పాడు, సజీవులకు మాత్రమే దేవుడును, బ్రతికున్నటువంటి ఆత్మకే నేను దేవుణ్ణి, శరీరానికి కాదు అని అర్థం పిల్లరా. చూడండి ఒక్కసారి మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. 5:25, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు
మృతులంటే ఎవరు? చనిపోయిన వారు మన భాషలో. మరి దేవుని భాషలో నిద్రించిన వారు. ఈ నిద్రించిన వారు దేవుని శబ్దం విని ఏం చేస్తారని చెప్తున్నాడు? లేస్తారు వీళ్ళు. మృతులు దేవుని కుమారుని శబ్దం విని వీళ్ళు లేస్తారు. ఖచ్చితంగా లేస్తారా? ఖచ్చితంగా లేస్తారా ప్రియులారా? చూడండి, తండ్రి 29వ వచనం చూద్దాం. ఆయన శబ్దం విని, యేసుక్రీస్తు ప్రభువారి శబ్దం విని ఏం చేస్తారంట? మృతులు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు అంటే పరలోక రాజ్యమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అంటే నరకానికి తీసుకెళ్తారు పిల్లలు. ఈ మృతులకి అంటే చనిపోయినటువంటి శరీరంలో ఈ బాహ్య పురుషుల్లో అంతరంగ పురుషుడు బయటకు వచ్చిన తర్వాత ఆ అంతరంగ పురుషుడికి దేవుని కోసం కానీ బ్రతికుంటే నిత్య జీవమైన జీవితాన్ని స్వతంత్రించుకోపోతుంది. దేవుని కోసం బ్రతకపోతే నిత్యము ఉండే ఆ నిత్యాగ్నికి వెళ్ళిపోతుందని ఖచ్చితమైనటువంటి వివరణలతో లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానముకు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానమునకు కొనుక్కోబడతారు. ఎవరు? శరీరమా? కాదు పిల్లరా, చనిపోయినటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతుంది. చనిపోయినటువంటి మృతుల గురించి, చనిపోయిన ఉన్నటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు పిల్లరా. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది. 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడి నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. పరలోక రాజ్యాన్ని మనం పొందాలంటే ఏంటి? క్రీస్తు ప్రభువారి రక్తంలో కానీ క్రీస్తు ప్రభువారి శరీరంలో కానీ పాలు పొందాలి. పాలు పొందే మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అలా పరిశీలన చేసుకోకపోతే మనమే ఉత్తరవాదులు అయిపోతాం. మృతులకు పునరుద్ధానం ఉందని నిరీక్షణతో ఎదురు చూసినటువంటి ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఆమె పేరే మార్త. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఒక లాజరు గురించి ఒక అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు చనిపోయినటువంటి లాజరు గురించి ఈ మార్త గారి యొక్క విశ్వాసం ఎలా ఉంది, మరియ గారి యొక్క విశ్వాసం ఎలా ఉంది. చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించి క్రీస్తు ప్రభువారు భూమి మీదనే మృతులైనటువంటి వారు బ్రతుకుతారు అని నిరూపించాడు. ఆ నిరీక్షణ ఎవరికి ఉందంటే మార్తాకు ఉంది ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11 యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒక్కసారి. 24వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అంత్యకాలమందు పునరుద్ధానమందు లాజరు లేస్తాడని నేను ఎరుగుదునని నిరీక్షణతో క్రీస్తు ప్రభువారి దగ్గర మాట్లాడుతుంది ప్రియులారా. చూడండి, అది 27వ వచనం చూడగలిగితే ఈ రీతికి చేస్తాం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. నువ్వు లోకానికి రావాల్సిన నిజమైనటువంటి దేవుని కుమారుడివి, నిజమైనటువంటి క్రీస్తు ప్రభువారిని నువ్వేనని నేను నమ్ముచున్నాను ప్రభు అని క్రీస్తు ప్రభువారి దగ్గర మార్త ఒప్పుకుంటుంది. ఎందుకు ఒప్పుకుంటుంది ప్రియులారా? మరియా విశ్వాసం ఉంచిందా? లేదు ప్రియులారా. ఏమంటుంది ఆమె? నువ్వు ఇక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు. కానీ మార్త ఏమంటుంది? ఆమెకి విశ్వాసం ఉంది ప్రియులారా. విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో లేపబడతాడు లాజరు అని చెప్పేసి నిరీక్షణతో ఎదురు చూసినటువంటి దినాలు ప్రియులారా. నిరీక్షణతో ఎదురు చూసినటువంటి దినాలు. చూద్దాం అసలు ఎలా ఈ యొక్క మృతుల పునరుద్ధానం జరిగిందో మనం చూడగలిగితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. అయితే మృతులు ఎలాగో లేతురు, వారి ఎట్టి శరీరంతో వద్దురని ఒకడు అడుగుతున్నాడు. అయితే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, మృతులు ఎలాగ లేస్తారు, వాళ్ళు ఎట్టి శరీరంతో లేస్తారు. ఓ అవివేకి, నువ్వు విత్తినది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబో శరీరం అని విత్తటలేదు. ఓ అవివేకి, నువ్వు విత్తేది విత్తనాన్నే విత్తుతున్నావు, పుట్టబో శరీరాన్ని నువ్వు విత్తడం లేదు. చూసారా ఎలాంటి అర్థార్థం మాట్లాడుతున్నారు? నువ్వు ఒక ఆత్మగా ఉంటున్నావు, పైన ఏమైంది? శరీరం ధరించుకుంటున్నావు. ఆ శరీరం ఎప్పుడు కూడా ఏమైపోతుంది? మన్నుకు మన్ను అయిపోతుంది. లోపల ఉండే ఆత్మ నువ్వు విత్తిన దాన్ని బట్టి అది ప్రతిఫలం పొందుకుంటుంది అని చెప్తున్నాడు పిల్ల.
నువ్వు విత్తిన దాన్ని బట్టి ప్రతిఫలం పొందుకుంటుంది. మనం ప్రాముఖ్యంగా ప్రారంభంలోనే మాట్లాడాం. క్రీస్తు ప్రభువారు ఈ యొక్క మృతులలో మొట్టమొదటిగా ప్రపంచంలోనే మానవాళి శరీరం ధరించుకొని పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా మొట్టమొదటిగా మృతులకి పునరుద్ధానమై లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా అనుకోవచ్చు మనము. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు నిరీక్షణ వస్తే అందరూ కూడా లేస్తారు పిల్లరా. నువ్వు నిరీక్షణ ఉంచినా లేస్తావు, నిరీక్షణ ఉంచుకున్నా లేస్తావు. నిరీక్షణ ఉంచి లేస్తే మాత్రం, నిరీక్షణ ఉండి ఆయన కోసం కానీ నువ్వు చనిపోగలిగితే, నిరీక్షణ ఉండి కానీ నువ్వు మృతి పొందితే నిత్య జీవన జీవితాన్ని స్వతంత్రించుకోబోతావు. చూడండి 44వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆయన జీవించి ప్రాణి అయిపోయిండు, ఈయన జీవింపచేయు ప్రాణి పిల్లరా. అంటే జీవింపచేయడం ఎలా? మృతుల తర్వాత పునరుద్ధానములో జీవింపచేసే ఆత్మ కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. ఈ నిరీక్షణ ఉందా? ఈనాడు క్రైస్తవుల నిరీక్షణ ఉందా ప్రిల్లరా? ఎంతో మంది నిరీక్షణ లేక ప్రిల్లరా దేవునికి దూరం అయిపోతున్నారు. మన పాపాల నిమిత్తం క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మృతి పొంది తిరగా 3వ దినాన లేచి ఆయన మన కోసం తిరగా నారాయణాడు. మరి చనిపోయిన వారి గురించి మనం ప్రలాపించాలా? చనిపోయిన వారి గురించి వేడ్చాలా? మనము చనిపోయిన వారి గురించి బాధపడాలా? చనిపోయిన వారి గురించి ఏం చేయాలా ప్రిల్లరా? ఎప్పుడు కూడా ఈ చనిపోయిన వారి గురించి ఒకే నిరీక్షణ, ఒక రోజు పునరుద్ధానం అనేది ఉంది, ఖచ్చితంగా మృతులకు పునరుద్ధానం ఉందని చాలా లేఖనాలు మనం చూసాం ప్రిల్లరా. ఏ లేఖనము కూడా లేఖనం ఎప్పుడు కూడా నిరార్థకం చేయకూడదు. లేఖనంలో ఉన్నటువంటి ఆ శక్తిని పరిశీలన చేస్తూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకెళ్తూ పరలోక రాజ్యం, మన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీదనే నమ్మి మనం విశ్వాసం ఉంచాలి ప్రిల్లరా. అలా విశ్వాసం ఉంచకపోతే తీర్పు పునరుద్ధానికి మనం వెళ్ళిపోతాం. అలా విశ్వాసం ఉంచి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే పరలోక రాజ్యం, మన రాజ్యానికి మనం స్వతంత్రించుకోవడంతో మనమందరం కూడా అలాంటి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.